ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి ఒక్కసారి నమ్మి కాల్ చేయండి. మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 9391820804. వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయో, అలాగే మిథున రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువులు ఎక్కువ సంఖ్యలో కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మిమ్మల్ని అభిమానించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇది చేసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీపైన అసూయ పెంచుకుంటారు. మీ గురించి మందికి గొప్పగా చెప్పుకుంటే వారు తట్టుకోలేక మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక కీడును చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ గురించి 10 మందికి మంచిగా చెబుతూ ఉంటే మీకు చెడ్డ పేరు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా, చిన్న పొరపాటును కూడా, దాన్ని కూడా అవకాశంగా తీసుకొని జీవితం ఎప్పుడూ కూడా మీకు చెడు జరగాలని, మీ పేరు బయట వ్యక్తుల ద్వారా దగ్గర చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టూతోనే ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క కనుదృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు. వారి యొక్క కనుదృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎందుకంటే కనుదృష్టి వల్ల నల్లరాయి కూడా, బండరాయి కూడా పగిలిపోతుంది. కాబట్టి కనుదృష్టి అంత పవర్ఫుల్, కాబట్టి అంత పెద్దది. మన పెద్దవాళ్ళు చెప్పారు కదండి, కనుదృష్టికి బండరాయి కూడా పగులుతుంది అని. అదే విధంగా ఉంటుందండి కనుదృష్టి ప్రభావం. అలాగే ఎప్పుడైనా ఒక మనిషి మనపైన చెడు దృష్టి కలిగి ఉంటారో, అలాగే అసూయ కుళ్ళుతో చూస్తూ ఉంటారు, అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఓర్వజాలకపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క కనుదృష్టి మన వైపులా ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి మన జీవితంలో దీనివల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ను వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అయితే చాలా అవసరం అండి మీకు. ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దిష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వారిపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయకపోతే, పొరపాటు ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా కానీ, ఏదైనా 10 మంది మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం
చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి. అలాగే శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ భగవాను మనసులో ఎటువంటి బాధలు ఉన్నా వెళ్ళిపోతాయి. ఒక సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉంది. ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు చాలా మంచి మేలు చేస్తాడండి. మీ యొక్క సమస్య యొక్క దరిదాపులకు రాకుండా చూస్తాడు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇది వరకు ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్ అందించలేదని ఈ రోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ అనేది అందిస్తారు. కానీ సలహాలు సూచనలు కూడా మీకు ఇస్తారు. ఈ సలహాలు సూచనలు మీ యొక్క వ్యాపార జీవితాన్ని అభివృద్ధి పరచడానికి మీకు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సలహాలు పరిణామాలు అయితే చూడబోతున్నారు. అంటే మీరు ఏదైనా మార్పును మీ యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నట్లయితే గనక ఆ మార్పు ఈ రోజు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు, లేదా క్రియేటివిటీ కావచ్చు, లేదా ప్రమోషన్ కావచ్చు. ఇలా ఏదైనా మీరు ఆశపడిన మీ కోరిక అయితే తీరబోతుంది. గంట గంటకు ఇదే జరగబోతుంది. అయితే అర్హత ఉండి మీకు పొందలేకపోతున్నట్లయితే ఆ కోరిక ఈ రోజు దినఫలాల్లో నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో ఈ రోజు రాత్రి సమయంలో నిర్మానుషమైన ప్రదేశంలో అస్సలు వెళ్ళకండి. అది మీకు ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు మీద క్రాస్ చేయడం కానీ, డ్రైవింగ్ చేయడం కానీ మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమస్యలను అధిగమించండి. అలాగే మీ యొక్క అజాగ్రత్త అనేది మీకు చాలా అసలు పనికిరాదు. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదు. జాగ్రత్తగా ఉండండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ శ్రీ చేసుకోండి రేణుక ఫ్రెండ్స్. ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేనివారు కావచ్చు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, సినీ రంగం, నరదిష్టి, నాగదోషం, అదేవిధంగా భయం, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడను. మీ యొక్క పేరు, ముఖము చూసి కూడా జ్యోతిష్యం చెప్పబడను. 9391820804